హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ టు సింగూర్ డ్యామ్. చాలామందికి అయితే ఈ డ్యామ్ గురించి అయితే తెలియదు. సో ఇక్కడికైతే మేము ప్లాన్ వేసినాం. నాకు టైంపాస్ అవ్వట్లే, ఇంట్లో బోర్ వస్తుందని చెప్పి మా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేశారు, బయటికి వెళ్దామా అంటే మేమైతే ఎనీ టైం రెడీ అన్నారు. సో అయితే మేమైతే 4 మెంబర్స్ అయితే బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా డ్యామ్ దగ్గరికి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇస్లాంపూర్ దాటేసినాం. ఫ్యూయల్ అయితే వేయించేసుకున్నాం 2 బైక్స్లలో. ఇక్కడ నుండి అయితే 52 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో మేమైతే ఇప్పుడు హైవే అయింది కాబట్టి నారంగేడ్ హైవే పై నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. సో రుద్రారం దాటినాక స్టార్ట్ అయిపోతుంది హైవే. సో అక్కడ నుండి అయితే తీసుకొని స్ట్రైట్ ఒకటే రూట్, ఇంకా సంగారెడ్డి దాటి శివంపేట దాటంగానే లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోవాలి ఇంకా. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే ఏం తీసుకెళ్ళట్లేము. సో అక్కడ వెళ్ళాక మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు. అక్కడ వెళ్ళాక ఫిష్ అయితే ఫేమస్ అక్కడ. సో అప్పుడే లైవ్లో పట్టి మనకైతే ఫ్రై చేసి ఇస్తారు. సో అక్కడైతే వెళ్ళినాక లంచ్ చేసుకుంటాము ఫిష్తో పాటు. అక్కడ డ్రింక్ చేసే వాళ్ళకి, ఏమైనా పార్టీ చేసుకునే వాళ్ళకైతే ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి షాప్లలో. సో ఈవెన్ ఆల్కహాల్తో పాటు అన్నీ దొరుకుతాయి అక్కడ. మేము ఇప్పుడు వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయినాం. కానీ అక్కడైతే హలో లేదు డ్యామ్ పైనకి. ఎందుకంటే ఇంతకుముందు ఒక 3 మెంబర్స్ సిటీ నుంచి వచ్చి డ్యామ్ లోపల ఈత కొడతామని చెప్పి స్విమ్మింగ్ చేస్తుంటే అటే చనిపోయారంట. సో దానివల్ల అయితే డ్యామ్ అయితే మొత్తం క్లోజ్ చేసేసారు. సో పక్కన నుండి అయితే మనం సైడ్లో నుంచి అయితే వెళ్ళి చూపిస్తా. సో అప్పుడైతే బోటింగ్ కూడా ప్రతి ఒక్కటి ఉంటుండే, డ్యామ్ ఓపెన్ ఉంటుండే, అలో చేస్తుండే. సో ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు. ఇంకా మనం వెళ్ళి అక్కడ కొంచెం చూసి ఏదైనా పార్టీ చేసుకొని తినేసి రావడమే ఇంకా అక్కడ నుంచి అయితే. ఇప్పుడైతే హైవే ఎక్కేసినాం ఇంకా. సో ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ ఒకటే రూట్ ఇంకా. సో సిటీ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి రావడమే బెస్ట్. ఎందుకంటే సదాశివపేట మీకు వెళ్ళి వచ్చారనుకో, మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అదే రూట్లో వెళ్ళాలి కాబట్టి అక్కడ నుండి వచ్చే వాళ్ళకైతే మ్యాక్సిమం రోడ్ అయితే బాగుండదు. సో ఈ రూట్లో అయితే రోడ్ అయితే హైవే ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది రోడ్డు. సో వచ్చే వాళ్ళకైతే ఇక్కడ నుంచే రండి. సో ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే ఇక్కడ హైవే ఎక్కినాం అనుకో, సో అక్కడే దిగిపోతాం ఇంకా సింగూర్ టర్నింగ్ పాయింట్ దగ్గర. సో అక్కడి వరకు అయితే రోడ్డు మొత్తం హైవే ఇంకా. సో వాళ్ళైతే మా ఫ్రెండ్స్ ఇద్దరు, నా బండి పైన ఇంకొకడు ఉన్నాడు. సో వాళ్ళు అక్కడ అవతల సైడ్ రూట్లో నుంచి వస్తారు, మేమైతే సర్వీస్ రోడ్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇక్కడ నుండి అయితే 40 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో మేమైతే తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ 10 o'clock అనుకుంటే 12 o'clockకి స్టార్ట్ అయిపోయినాం ఇంటి దగ్గర నుంచి. మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అయితే చాలా లేట్ చేసారు. సో అందుకనే మేమైతే ఇప్పుడు చాలా తొందరగా వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాము. అక్కడ ఫ్యూయల్ వేయించుకునే దగ్గర ఒక స్టంట్ అయితే అయ్యింది. సో గైస్, మీరు ఎప్పుడైనా ఫ్యూయల్ వేయించుకునేటప్పుడు ఎన్సీబీ అనేది ఒకటి ఉంటుంది. సో అదైతే 745 పైన ఉండాలి. సో దానికంటే కింద ఉంటే, తక్కువ ఉంటే సో ఆ పెట్రోల్ అయితే చాలా కల్తీ అని అర్థం. మేము వేయించుకునే పెట్రోల్ దగ్గర అయితే ఎన్సీబీ అది 708 ఉండే. సో నేనైతే చూసి ఇంకా వాళ్ళకి చెప్పిన పెట్రోల్ కల్తీ ఉందంటే వాళ్ళైతే లైవ్లో చెక్ చేసి చూపించారు. నేనైతే వీడియో తీయడం మర్చిపోయా. సో అప్పుడైతే కెమెరా ఆన్లో లేదు. సో ఉంటే మాత్రం ఖచ్చితంగా రికార్డ్ చేద్దాం అనుకున్నా. సో 7.08 అయితే ఉంది దాంట్లో. సో చాలా తక్కువ ఉంది అదైతే. ఇంత తక్కువ ఎందుకు ఉందంటే వాళ్ళైతే ఏమన్నారంటే ఇదైతే ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి అక్కడ నుండి తక్కువ ఉందంటే. అట్లా ఏ బంకులో అయితే 748 అట్లా ఉంటుంది. సో మీ బంకులో అయితే ఇంత తక్కువ ఎందుకు ఉందంటే వాళ్ళైతే ఒకటే మాట అన్నారు, లైవ్లో చెక్ చేసి చూపిస్తామన్నారు. సరే మా ఫ్రెండ్స్ ఏమన్నారు, ఇంకా వద్దు లైవ్ అంటే నేనే ఇంకా చెక్ చేయండి అని చెప్పి చూపించమంటే వాళ్ళైతే ఏమేమో పుల్లలు పెట్టి పెట్రోల్ పట్టి తీసి చూపించారు. 750 ఉందని చెప్పి కవర్ చేసేసారు. సో ఇక మేమైతే ఇంకా ఏమనలేము. ఇంకా తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా అంతే ఉంటే తర్వాత చూద్దామని చెప్పి మేమైతే సపరేట్గా వెళ్ళిపోయినాం, ఇంకా లైట్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే ముంగట లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, ఇదైతే సింగూర్కి వెళ్ళే రూట్ ఇంకా. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ ఇంకా. ఇక్కడ నుండి ఒక 33 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడైతే ఫిష్ అయితే చాలా ఫేమస్. సో నేనైతే ఇంతకుముందు 2-3 టైమ్స్ అయితే తిన్నా. సో ఇక్కడైతే ఒక 2-3 విలేజెస్ వస్తాయి పల్లెటూరులో, అవి అయితే క్రాస్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా సింగూరు విలేజ్ ఒకటి వస్తుంది, డ్యామ్. ఆ ఊర్లో నుంచి వెళ్తేనే డ్యామ్ ఉంటుంది.
సో అక్కడైతే వాటర్ అయితే ఫుల్ ఉంటాయి. బోటింగ్ అయితే లేదనుకుంటా, మేబీ ఇప్పుడు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అంతకుముందు అయితే బోటింగ్ ఉంటుండే, ఒక్కరికి 50 రూపీస్ తీసుకుంటుండే. సో ఒక 1 కిలోమీటర్ లోపల అట్లా తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి తీసుకొస్తుండే. మరి ఇప్పుడైతే క్లోజ్ ఉందనుకుంటున్నాం, ఎందుకంటే ఓపెన్ లేదు కాబట్టి క్లోజే ఉండొచ్చు మేబీ. సో ఎంట్రీ కూడా అలో ఉంటుందో ఖచ్చితంగా ఉండదో కూడా తెలీదు. చాలామంది అయితే వెళ్ళిన వాళ్ళు అయితే అలో ఉండదు లేదు అని చెప్పారు. సో మేమైతే వెళ్ళిపోతున్నాం, ఇంకొక 22 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం ఇంకా. ఇదైతే ఫస్ట్ విలేజ్. సో ఈ విలేజ్ క్రాస్ చేసి అయితే వెళ్ళిపోవాలి ఇంకా. సో ఇక్కడైతే విలేజెస్ అయితే సూపర్ ఉంటాయి. సో ఇక్కడ నుండి ఇంకొక 18 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇంకొక 2-3 విలేజెస్ దాటితే నెక్స్ట్ అదే విలేజ్ ఇంకా. సో ఇక్కడ నుంచి అయితే మనము స్ట్రైట్ ఈ విలేజ్లో నుంచి కూడా ఎక్కడ టర్న్ తీసుకోవద్దు, ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతూనే ఉండాలి ఇంకా. సో స్ట్రైట్ వెళ్తూనే ఉండాలి. మీరు వెళ్తుంటే మీకు తెలిసిపోతుంది, సైడ్లకి బోట్స్ ఉంటాయి. సింగూర్ డ్యామ్ అంటే చాలా పెద్దది. సో దాంట్లో అయితే ఫుల్ వాటర్ ఉంటాయి, చాలా అంటే చాలా పెద్దది. డ్యామ్ పైన నిలబడి మన కంటి చూపు ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకు మొత్తం డ్యామ్ వాటరే కనిపిస్తాయి. సో అంత పెద్దది. నువ్వు ఎటు సైడ్ చూసినా మొత్తం నీ హైస్ ఎంతవరకు లాస్ట్ ఎంతవరకు చూడగలుగుతాయో సో అంత దూరం వాటరే ఉంటాయి. సో అంటే అర్థం చేసుకోండి, అంత ఫుల్ వాటర్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే లోపలైతే స్విమ్మింగ్ అయితే ఎవరు చేయకండి. సో చాలా లోతు ఉంటుంది. సో మళ్ళీ అక్కడే దాంట్లో పడి అక్కడే పోతే మాత్రం చాలా కష్టం. సో అందుకైనా ఎవరు స్విమ్మింగ్ అయితే ఇప్పుడైతే చేయట్లేదు. సో ఇంతకుముందు అయితే దగ్గర ఒక 5-6 మెంబర్స్ దాకా అయితే చనిపోయారంట. సో అందుకే మొత్తం క్లోజ్ చేసేసారు ఇంకా డ్యామ్ మొత్తం. ఎక్కడ చూసినా గ్రీనరీ మొత్తం. సో పక్కన అయితే మొత్తం వరి పంటనే వేసారు. సో సింగూర్ డ్యామ్ అంతా వరకు, ఇక్కడైతే సింగూర్ డ్యామ్ వరకు మొత్తం అంతా ఇక్కడైతే చేన్లలో మాత్రం అయితే మొత్తం వరియే వేసారు, వరి పంటనే వేసారు. సో మధ్యలో కొంచెం ఇక్కడైతే లేదు. సో ఇది దాటేసినాక కూడా మొత్తం ఇంకా వరియే ఉంటుంది. ఎక్కడ చూసినా మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. సో వాతావరణం కూడా మంచిగా కూల్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అయితే మొత్తం చెట్లు, వరి పొలాలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. ఎండ కూడా అంత ఎక్కువ అయితే ఏం లేదు. మేమైతే ఎవరమైతే మార్నింగ్ నుంచి అయితే టిఫిన్ అయితే చేయలేదు. నేనైతే అసలు ఏం తినలేదు. అక్కడికి వెళ్ళాక తిందాం అనుకుంటున్నాం. సో వీళ్ళు కూడా అయితే ఏం తినలేదు. సో వాళ్ళైతే రెడీ అవ్వడానికి దగ్గర 3 అవర్స్ చేసారు. లేడీస్ కూడా అంతానం రెడీ గారు, వీళ్ళైతే 3 అవర్స్ చేసారు రెడీ కావడానికి. సో అందుకే అక్కడ నుండే మేము 12 o'clockకి స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా అయితే మేము 10 o'clockకి స్టార్ట్ అవ్వాలి, కానీ 12. బ్రో ఇక్కడ నుండి అయితే సింగూర్ ఎంత దూరం అని చెప్పి వాళ్ళు అడిగితే మాత్రం స్ట్రైట్ ఒకటే రూట్ అన్నా. సో స్ట్రైట్ ఒకటే రూట్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంకా ఏ టర్నింగ్ తీసుకోవద్దు అంటారు వాళ్ళైతే అన్నారు. ఎందుకంటే మాకైతే కొంచెం డౌట్ వచ్చింది. నేనైతే 2-3 years బ్యాక్ వచ్చిన ఇక్కడికి. సో అందుకే వాళ్ళకైతే ఒక చిన్నగా అడిగితే వాళ్ళైతే స్ట్రైట్ ఒకటే రూట్, ఎక్కడైతే టర్నింగ్ తీసుకోవద్దు, సింగూర్ డ్యామ్ వరకు వెళ్ళిపోతుంది ఇంకా స్ట్రైట్. ఇంకా వాళ్ళైతే చెప్పారు. వాళ్ళు కూడా అక్కడికేనంట ఏదో బర్త్డే పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉందంటే వాళ్ళైతే కేక్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా. సో మేము కూడా అట్లనే వెళ్ళిపోతున్నాం. ఈ విలేజ్ ఇదైతే సింగూర్ అంటారు, ఇదైతే సింగూర్ విలేజ్. సింగూర్ డ్యామ్, అదేమో సింగూర్ డ్యాము, ఇదేమో సింగూర్ ఊరు. అంటే మనకు అక్కడ నుంచి ఏమన్నా చికెన్, మటన్ ఏవి కావాలన్నా ఇక్కడికి రావాలి. సో మందు కావాలన్నా ఇక్కడికే రావాలి, ఏది కావాలన్నా ఇక్కడికి రావాలి. అక్కడైతే ఓన్లీ చికెన్ ఫ్రైలు అవే ఉంటాయి ఇంకా. సో ఫిష్ ఉంటుంది, ఫిష్ అయితే అన్లిమిటెడ్, ఎంత అంటే అంత ఉంటాయి. ఫిష్ లైవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ.
ఇక్కడ నుండి అయితే 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో మేమైతే ఇంకా స్ట్రైట్ వెళ్తున్నాం. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే రూట్ మ్యాప్ పెట్టుకురానుకో, ఈ విలేజెస్ నుంచి అయితే వస్తే మాత్రం మొత్తం ఏదేదో రూట్ల నుంచి అయితే చూపిస్తుంది. మాకు కూడా ఫస్ట్ రూట్ మ్యాప్ పెట్టుకుంటే అన్ని విలేజెస్లలోకి వెళ్ళి చూపిస్తుంది. సో అందుకే మేమైతే మళ్ళీ వాళ్ళకి అడిగి, సో ఇక్కడ మళ్ళీ అడిగి మేమైతే స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. ఇంకా రూట్ మ్యాప్ అయితే ఎవరు పెట్టుకోకండి, ఎందుకంటే అది తింపిన ఊర్లలోకి వెళ్ళి మళ్ళీ తింపుకుంటూ లాంగ్ చూపిస్తుంటుంది. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఎవరికన్నా ఇట్లా రోడ్డు పైన ఎవరన్నా ఉంటే వాళ్ళకి అడిగి హెల్ప్ తీసుకొని వెళ్ళండి. ఇంకా ఎందుకంటే ఇదంతా మొత్తం ఇది సింగూరే ఇది. సో ఇక్కడ నుండి ముంగట నుండి షాపులు స్టార్ట్ అయిపోతాయి. ఇదంతా సింగూర్ డ్యామ్ దగ్గరది ఇదంతా. సో ఈ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ అక్కడ వెళ్ళాక ఏమవుతుందో తెలియదు. ఇంకా మేమైతే ఫైనలీ అయితే రీచ్ అయిపోయినాం. ఇదంతా సింగూర్, ఇదంతా డ్యామ్ పక్కన ఇవన్నీ షాప్స్లలో ఫిష్ అన్నీ దొరుకుతాయి. ఇంకా డ్రింకింగ్ ఆల్గా ప్రతి ఒక్కటి ఉంటుంది కూలర్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి మేము ఫిష్ తీసుకొని ఇక్కడ నుంచి. సో గైస్ మేమైతే ఇప్పుడు సింగూర్ డ్యామ్ వచ్చేసినాం ఫైనల్లీ. సో ఇక్కడైతే గేట్స్ అయితే అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో ఎంట్రీ అయితే అక్కడ లేదు, ఓన్లీ ఇక్కడ బిల్డింగ్ వరకే ఎంట్రీ ఉంటుంది. సో ఇదైతే చాలా పెద్ద డ్యామ్, చూడండి చూపిస్తా. మా ఫ్రెండ్స్ అక్కడ కూర్చోరు. ఇంతకుముందు ఓపెన్ ఉంటుండే, సో ఇప్పుడైతే ఓపెన్ లేదు, క్లోజ్ చేసారు. ఎందుకని అడిగితే ఇక్కడ ఎవరేం చెప్పట్లేరు. సో ఇదంతా అడవిలాగా ఉంటుంది.
గేట్స్ అయితే కనిపించేటి, అక్కడైతే గేట్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఆ గేట్స్ అన్నీ అక్కడ వరకు ఎంట్రీ ఉంటుండే, ఇప్పుడైతే ఎంట్రీ అయితే క్లోజ్ చేసారు. ఆ బిల్డింగ్ వరకే లాస్ట్ ఇంకా. సో అప్పుడైతే బోటింగ్ అన్నీ ఉంటుండే, ఇప్పుడైతే ఏం లేవు. ఇంకా జస్ట్ పైనకు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఫిష్ చాలా ఫేమస్. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫిష్ మాత్రం తినండి. సో ఎందుకంటే పక్కన డ్యామ్ కాబట్టి దాంట్లో ఫ్రెష్గా పట్టి అవే ఫ్రై చేసి ఇస్తారు. సో చాలామంది పార్టీలు చేసుకోవడానికి ఇక్కడ వరకే వస్తారు. ఉంటుంది. సో సండే రోజు అయితే ఫుల్ రష్ ఉంటారు, అందుకే ఇక్కడైతే గేట్స్ క్లోజ్ చేసారు. సండే రోజు వస్తే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు. చాలామంది అయితే వాటర్ ఉంటే లేవో అని చెప్పి అయితే చాలామంది రారు ఇక్కడికి. సో ఇక్కడైతే వాటర్ అయితే ఎప్పుడు ఎండిపోవు, ఫుల్ వాటర్ ఉంటాయి. మేము కూడా అట్లనే అనుకున్నాం, వాటర్ ఉన్నాయి ఎండిపోతాయేమో అనుకున్నాం. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ అయితే ఎండిపోయింది కాబట్టి దానికంటే పెద్దదని అనుకుంటాము. ఇవన్నిటికంటే అదే పెద్ద అనుకుంటారు. సో అవన్నిటికంటే పెద్ద డ్యామ్ ఇదే. సో దీంట్లో అయితే వాటర్ అయితే ఎప్పుడు ఎండిపోవు, ఎప్పుడు మొత్తం ఫుల్ కాకుండా కొన్ని వాటర్ అయినా ఉంటాయి ఇక్కడ. సో చూడండి, మేమైతే ఇక్కడ ఫిష్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. ఆర్డర్ ఇస్తే వాళ్ళు అయితే తెచ్చేసారు. సో 2 ఫిష్లు అయితే ముక్కలుగా కట్ చేసి చెప్పినాం. సో దానికి తోడు స్ప్రైట్ అయితే తీసుకున్నాం. సో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఇక్కడ. ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే పక్కా ఫిష్ మాత్రం తినండి ఫ్రై చేయించుకొని. సో ఆ టేస్టే వేరు.